టీమిండియా యంగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోని ఈ ఆటగాడిని గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి గాయాలు. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. తాజాగా గత సీజన్ రన్నర్ అప్ టీం గుజరాత్ టైటన్స్ కు భారీ షాక్ తగిలింది. 3.60 కోట్లకు కొనుగోలు చేసిన రాబిన్ మింజ్ కు ఇటీవల యాక్సిడెంట్ అయింది. అయితే ప్రమాదం నుంచి కోలుకొని ఐపీఎల్ ఆడతాడని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. రాబిన్ మింజ్ ఈ సీజన్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా వెల్లడించారు. 2023 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సర్ఫరాజ్ ను 2024 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఈ ఏడాది ఐపీఎల్లో మినీ వేలంలో ఏ జట్టు కూడా సర్ఫరాజ్ ను కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా చేరున్నారు. భారత యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రాబిన్ మింజ్ గాయాల పాలవడంతో సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం లభించింది. మినీ వేలంలో 3.6 కోట్లకు కొనుగోలు చేసిన రాబిన్ మింజ్ కొద్ది రోజుల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో అతనికి పెద్దగా గాయాలు కాలేదని సమాచారం. కాబట్టి ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాబిన్ గుజరాత్ జట్టులోకి వస్తాడని చెప్పుకొచ్చారు. అయితే నిన్న రాబిన్ అందుబాటుపై మాట్లాడిన జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా రాబిన్ మింజ్ లీగ్ మొత్తం నుంచి అవుట్ అయ్యాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాబిన్ మింజ్ గైర్హాజర్ని భర్తీ చేయాలని చూస్తున్న గుజరాత్ ఫ్రాంచైజీ అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ పై దృష్టి సారిస్తోంది. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఐపీఎల్ 2024 కోసం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వేలంలో అమ్ముడు పోని తర్వాత కూడా సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో ఆడాలనే ఆశ వదులుకోలేదు. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగులు వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ సెలెక్టర్లకు సవాల్ విసిరి మరీ టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్ కు టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ సిరీస్ లో సర్ఫరాజ్ ఆట తీరు అద్భుతంగా ఉంది. సర్ఫరాజ్ తన అరంగేట్రం టెస్ట్ లో 2 ఇన్నింగ్స్ లోనూ అర్ధశతకాలు సాధించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దుమ్ము రేపిన సర్ఫరాజ్ ఐపీఎల్లో మెరుపులు మెరిపించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని